వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము ప్రోటీన్ రిచ్ జోవార్ రోటీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్రోటీన్ రిచ్ జోవార్ రోటీ కొరకు నేను 1/2 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నా. తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి, అంటే బాగా మసలబెట్టిన వాటర్ వేయాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వేసినాం కదా, ఇందులో మూత పెట్టి కొద్దిసేపు పక్కకు పెడదాము. ఇప్పుడు మనము నానబెట్టిన పెసర్లను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అంటే నేను ఒక 1/2 కప్పు పెసర్లను తీసుకొని నీట్గా కడిగి నైట్ మొత్తం నానబెట్టిన అనమాట. నానబెడితే ఇంకో లైట్గా స్ప్రౌట్స్ కూడా వచ్చినాయి. వీటిని వాటర్ తీసి ఒక డ్రై క్లాత్లో వేసి తడి మొత్తం పోయే వరకు తుడిచిన నీట్గా తుడిచి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే 1/2 కప్పు తీసుకుంటే మనకు దాదాపు 3/4 కప్ అవుతుంది. ఇందులో 3 నుంచి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 ఇంచెస్ అల్లం వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు దీనిని బరకగా మిక్సీకి పట్టాలి. ఈ విధంగా మిక్సీకి పట్టాలి. ఇంకా కొద్దిగా బరకగానే ఉండాలి, లైట్గా పేస్ట్ లాగా అయింది. ఇట్లా కూడా కావద్దు, ఇంకా మీరు కాస్త బరకగా పట్టుకోండి. ఇప్పుడు మనము జొన్న పిండిలో బాగా మసులుతున్న వాటర్ వేసి మూత పెట్టినాం కదా, ఇప్పుడు ఇందులో వేయండి. ఇది మనం ఇంకాస్త జొన్న పిండి ఎక్కువ తీసుకున్నా సరే ఏం కాదనమాట. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ నువ్వులు, 1 మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయండి. అలాగే మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము కూడా వేయండి. ఇప్పుడు ఈ పిండిని మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. మనం అవసరమైతే ఇంకాస్త జొన్న పిండి వేసుకుందాము. ఇప్పుడు మనము ఇంకాస్త జొన్న పిండి, కొద్దిగా క్యారెట్ తురుము వేద్దాం. ఇప్పుడు మనము దీనిలో కొద్దిగా క్యారెట్ తురుము, ఇంకాస్త జొన్న పిండి వేద్దాం. జొన్న పిండి వేసుకున్నాం కాబట్టి వాటరు ఖచ్చితంగా మసలబెట్టి పోయాలన్నమాట. ఎక్కువ పట్టదు, ఒక 1/2 కప్పు వాటర్ కూడా పట్టదు. మనం చూసుకుంటూ వేయాలి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడానికి వేయాలన్నమాట. పిండి ఈ విధంగా చపాతీ పిండిలాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఒక 2 నుంచి 3 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టాలి. తర్వాత రొట్టెలు ప్రిపేర్ చేయాలి. మనము కలిపి పెట్టుకున్న పిండిని ఒక చపాతీ పిండికి ఎంత పడుతుందో అంత తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఉండలాగా చేసి ఒక కవర్ తీసుకోవాలి. ఇలాంటిది కవర్ తీసుకొని దానికి ఆయిల్ రుద్దాలన్నమాట. ఆయిల్ రుద్ది దానిపైన ఈ పిండి ముద్దను పెట్టి మళ్ళీ పైనంగా కూడా ఈ విధంగా కవర్ చేయాలి. చేసి ఈ విధంగా ఒత్తుకుంటే సేమ్ అప్పాలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా వస్తుందన్నమాట.
జొన్న రొట్టె. లేకుంటే పూరీ ప్రెస్ ఉంటుంది కదా, దానితో కూడా చేయొచ్చు ఈజీగా. పూరీ ప్రెస్ మీద కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట. కవర్ పెట్టి చేస్తే బాగా వస్తుంది. ఇలా కవర్ పెట్టి చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా పల్చగా వస్తుంది. డైరెక్ట్గా చేస్తే రాదు, కవర్ పెట్టి చేయాలి. ఈ విధంగా ప్రిపేర్ చేయాలి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి వీటిని పెంక పైన కొద్దిగా ఆయిల్ వేసి కాల్చాలి. అంటే చపాతీ ఏ విధంగా కాలుస్తామో అదే విధంగా. పెంక వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న రొట్టె వేసి సిమ్ మీద పెట్టాలి. అప్పుడు ఫ్లేమ్ పెంక బాగా వేడెక్కుతుంది కదా, అప్పుడు జొన్న రొట్టె వేసి సిమ్ మీద పెట్టి సిమ్ మీదనే రొట్టెను కాల్చాలి. ఎందుకంటే ఫ్లేమ్ హైలో పెడితే మనకు పైన మాడినట్టు అనిపిస్తుంది, కాలదు. అందుకు సిమ్ మీద పెట్టి స్లోగా కాల్చాలి. కొద్దిగా ఆయిల్ వేయండి. ఒక సైడు కాలగానే ఫ్లిప్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. ఎప్పుడన్నా స్పెషల్గా చేసుకోవచ్చు. సండే కానీ సాటర్డే కానీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రొట్టె కాలిని తీసి సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. అన్నీ ఇదే విధంగా ఈ కలర్ వచ్చే వరకు కాల్చాలన్నమాట. అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు 2 sides కాల్చాలి, లోపటి వరకు కాలేటట్టు. ప్రోటీన్ రిచ్ జవార్ రోటీ రెడీ అయింది. ఇప్పుడు వీటిని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.